హాయ్ గైస్, వీడియో కొంచెం లైట్గా చూసారు కదా. మా ఇంట్లో ఇట్లా మల్లన బోనాలు చేసి ఉంటుంది. మేము మేము పట్నాలు వచ్చేసి 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తాం. ఇట్లా మా బోనాలు అయితే ప్రతి సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది. అంటే బోనాలు తీసుకుంటే ముందు ఇట్లా మల్లన స్వామికి ఇట్లా ఒగ్గు కళాకారులను తీసుకొచ్చి ఇట్లా మైలపోలు తీసి ఉంటాం. అంటే ఎందుకంటే మా తాతయ్య రీసెంట్గా ఇట్లా చనిపోయింది కాబట్టి ఎవరైనా అట్లనే చేస్తారు. సో అది మైలలు తీసుడు ఏమో అంటారు, అంతేనా? అయితే బామర్ది మైలపోల అంటే సేమ్ మల్లన్న దేవుని ఎట్లా అంటే మనుషులు ఎట్లా చేసుకుంటారు పెళ్ళి, అదేవిధంగా ఇట్లా మల్లన్న స్వామికి పెళ్లి చేయడం జరుగుతుంది. సేమ్ ఏ విధంగా అయితే మనుషులు ఇలా చేసుకుంటారు, మనుషుల పెళ్లి ఎలా చేస్తారు, సేమ్ కళ్యాణం అలానే చేయడం జరుగుతుంది. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చూడండి. ఇందులో మల్లన్న స్వామికి సపరేట్గా ఉండడం జరుగుతుంది దేవుని రూము. ఈ సిస్టర్ వచ్చేసి మన ఇంటి పక్కనే, అంటే ఫస్ట్ మన ఛానల్లో చేస్తుండే యాక్టింగ్ ఈమె. ఇది వచ్చేసి మా ఇల్లు చూడండి. ఇగో ఇక్కడ నైట్ తీసిన. ఇగో మా అమ్మ మా డాడీ ఇగో రేపటి గురించి ఆలోచిస్తున్నారు. నేను మాత్రం చలి బాగా పెడుతుందని చెప్పేసి చలిమంట ఇక్కడికి వచ్చిన. మంగళవారం మేము రేపు దేవునికి వేసుకుంటున్నాను, నువ్వు రావాలి ఖచ్చితంగా. ఎందుకు ఎందుకమ్మా? గాయస్ తెల్లారింది, 4 అవుతుంది. ఇగో మా వాళ్ళు లేచిర్రు, ఎప్పుడు ఇగో పనులన్నీ ఎత్తురు. ఇగో నేను వాకింగ్ కోదామని చెప్పేసి ఇక మెల్లగా లేచి ఇగో బయటకు వచ్చిన. ఇంకా ఎవరు లేవ్వలేదు. వాకింగ్ వచ్చిన. ఇగో బామ్మడిది ఇక్కడ కనబడ్డాడు. మా అమ్మమ్మ ప్రొద్దున లేసుడితోటే కూరగాయలు కోతుంది. మా బాబేమో వెనక అటుకులు బుక్తుండు. నాకు కూడా ఆకలి అవుతుంది. ఇక ఇది కొంచెం అయినాక నేను తింటా. ఇగో నిషిగాడు వచ్చిండు కదా. ఆగురా పో, ఒక తువ్వాలు తీసుకొని వస్తా. ఒక చాయ్ తాగినావు, బిస్కెట్లు వేసుకుని తాగినా. ఇప్పుడు ఆకలి కాదు, పోయి నేను వెళ్తే ఓకేనా? హైట్ బాబు. మల్లన్న స్వామికి మైలపోలు స్టార్ట్ చేస్తున్నారు. మల్లన్న స్వామికి సేమ్ మనుషుల్లాగానే పెళ్లి చేస్తారు అన్నట్టు. సో మైలపోలు ఈ విధంగా పోస్తారు. అంటే మనుషులకు ఏ విధంగా మైలపోలు పోస్తారో ఆ విధంగా ఇట్లా చేస్తారు అన్నట్టు. సో మనుషులు ఏ విధంగా చేసుకుంటారో సేమ్ యాస్టీజ్ మల్లన్న స్వామికి అదే విధంగా చేస్తారు. సో మల్లన్న స్టోరీ చేసుకుంటే మనం ఎన్నో కథలలో వింటూ ఉంటాం. ఒగ్గు కళాకారులు ప్రత్యేకంగా ఈ మల్లన్న స్వామి గురించి చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా. మల్లన్న స్వామిని ఒక తెలంగాణలో కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలలో కూడా కొలుస్తారు. స్వామివారికి 5 భార్యలను చెప్తా ఉంటారు, కానీ నాకు 4 తెలుసు. అక్కడ కూర్చుంది మధ్యలో, దానికి అసలుకి తెలియదు ఏ స్టోరీ కూడా. అందుకే మన చరిత్రలో ఎప్పుడు కూడా పిల్లలకు చెప్తూ ఉండాలి. ఇక్కడ మైలపోలు పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్వామివారిని ఇంట్లోకి వెళ్ళి మైలపోల దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు మీరు చూసిరు కదా, ఆ నిప్పు పట్టుకొని ఇళ్ళంతా తిరుగుతూ ఉంటారు. లోపలికి వెళ్తారు, ఎక్కడెక్కడ రూమ్లు ఉంటాయి అక్కడికి అంతా వెళ్తారు. సో ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ నిప్పు పట్టుకొని. సో అది మాత్రం నాకు తెలియదు ఎందుకు తిరుగుతారు కూడా. ఇప్పుడు స్వామివారికి అక్షంతలు ప్లస్ హారతి ఇవ్వడం జరుగుతుంది.
ఒగ్గు కళాకారులు తింటూ ఉన్నారు. నేను అంతసేపు ఏం చేయాలని చెప్పేసి వేరే వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇక్కడ కూడా సేమ్ అదే కార్యక్రమం చేస్తారు. అంటే మైలపోలు అంటే మల్లన్న దేవునికి సేమ్ మా ఇంటి దగ్గర ఎట్లా చేసారు వీళ్ళ ఇంటి దగ్గర కూడా అట్లనే చేస్తారు. అంటే వీళ్ళు ఇక పట్నం వేస్తారు అన్నట్టు. ఇది అయిపోయిన తర్వాత గోదావరికి వెళ్ళడం జరుగుతుంది. మల్లన్న దేవుని తీసుకొని స్వామివారిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మా ఊరి పక్కనే మున్యాలు ఇబ్రోది. సో మన వీడియోలు ఎప్పుడు చూస్తూ ఉంటాడట. సో ఇప్పుడైతే కార్యక్రమం అయిపోయింది. అది ఇప్పుడు గోదావరికి తీసుకెళ్ళడం జరుగుతుంది దేవుణ్ణి. గోదావరి అనేది మాకు చాలా దూరం ఉంటుంది, అందుకే మేము బైక్ల పైన వెళ్ళడం జరుగుతుంది. ఇక మా వాళ్ళు అయితే కొద్దిగా దూరం వచ్చేసి అక్కడ ఆటో కష్టమని చెప్పారు. ఒకప్పుడైతే మేము చిన్న ఉన్నప్పుడు అయితే నడుచుకుంటూ వెళ్ళేది. సో ఇప్పుడు నడవడానికి అంత ఓపిక లేదు కాబట్టి ఇక బైక్ల పైన వెళ్తున్నాం. వాళ్ళు వచ్చేసి ఆటోలో వస్తామని చెప్పారు. ఇగో ఇక్కడ గోదావరికి వచ్చినాం. అయితే మంచిగా మూడు కావాలి. మూడు మేము ఇక్కడ గంగొడ్డు పైకి ఉసుక కష్టం, ఎందుకంటే అక్కడ ఇసుక లేదు. అంటే దేవుళ్ళను ఇసుక పైన మంచిగా కూర్చుని పెడతారు కాబట్టి ఇసుకలో అయితే ఇసుకకు తోలేరు. అది మస్తు బరువు అయింది, బాగా పోసినాం. అట్లంటే ఎట్లనే చేసి ఉసుక కింద తీసుకోవాలని చెప్పేసి అటు ఇటు వాడి మెల్లగా గంగొడ్డు దించినాం. అటెన్కి ఇక రాజుగాడు ఎత్తుకుంటా అనుకున్నాడు. ఇక ఎత్తుకుంటున్నాక ఇక మనం ఎత్తమా అని చెప్పేసి ఇక నిషిగాని నేను ఇద్దరం కలిసి ఎత్తినాం. ఆడు మంచిగా నిదానంగా మెల్లగా పోతుండు ఒక్కోడే. ఇక ఆడికి ఏనాక మేము తెచ్చిన ఉసుకొని కింద పోసి ఆ దేవుళ్ళను కూర్చోబెడతానన్నాడు దాని మీద. ఇప్పుడు దేవుళ్ళను గోదావరి లోపలికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఇక్కడ రెండు ఫ్యామిలీలు ఉన్నాయి, ఒకటి మాదొకటి మా పక్కింటోళ్ళది ఒకటి. సో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ శుభ్రపరిచిన తర్వాత దేవుళ్ళను మళ్ళీ యథావిధిగా ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. గోదావరి స్నానం అనంతరం ఏం చేస్తారంటే దేవుని మేలుకొల్పుతారు. ఇక్కడ బొట్టు రాలేదు అన్న, బొట్టు రాలేదు బొట్టు రానోళ్ళు బొట్టు పెట్టుకోరు, కంకణం రానోళ్ళు కంకణం కట్టుకోరు. ఇంకా అర్ధగంట లేట్ కానీ మేల్కొలుపు అనంతరం స్వామివారికి హారతి కానీ అక్షంతలు కానీ వేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఓకే గైస్, ఇక్కడ గోదావరి దగ్గర కార్యక్రమం అయిపోయింది. సో మళ్ళీ నేరుగా ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ రూమ్లలో దేవుని రూమ్లలో ఆ గంగా నీళ్ళతో శుద్ధి చేసి
సో మళ్ళీ బోనాలు కోసుకునే వాళ్ళు బోనాలు కోసుకుంటారు, లేదంటే పట్నాలు వేసుకునే వాళ్ళు ఇలా పట్నాలు వేసుకోవడం జరుగుతుంది. సో యథావిధిగా ఇలా జరుగుతుంది. ప్రతి వాళ్ళకి తెలుసు ఇది, అంటే ఎవరికో కొందరికి తెలియదని చెప్పేసి నేను ఇట్లా చిన్నగా ఈ మైలపూలు వీడియో తీయడం జరుగుతుంది. ఎందరో యూట్యూబ్లలో మల్లన్న పట్నాలు వేయడం జరిగింది, కానీ నేను డిఫరెంట్గా సో ఇదే తీస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా తీయడం జరిగింది. సో మన ఛానల్లో ఎన్నో సార్లుగా నేను మల్లన్న దేవుని పట్నాల వీడియో చేసిన, కింద డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. సో మన మెయిన్ ఛానల్ వచ్చేసి SVY ఎడిటింగ్స్, అందులో కూడా ఉండడం జరుగుతుంది. సో మా ఫ్యామిలీ ఇంకా ఉన్నారు, ఎవరు కూడా ఇంకా రాలేకపోయారు. మా గోదావరి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ గంగ ఒడ్డు పైన ఇట్లా గోదావరి దగ్గరనే ఇట్లా గంగమ్మ టెంపుల్ ఉండడం జరుగుతుంది. చాలా అంటే చాలా మంచి పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడికి 2 ఫ్యామిలీలు రావడం జరిగింది. ఇంటికి వెళ్తున్నాం, ఇక ఇంటికి వచ్చేసినాం. బండ్ల మీద ఎంతసేపు కానీ దేవుని గోదావరి నుంచి ఇంటికి తీసుకొచ్చినాం. ఇక స్వాతి కొంచెం కవర్ సాంగ్ షార్ట్ చేస్తా అన్న తర్వాత ఇక షూటింగ్ చేయడం జరిగింది. యాక్షన్ స్వాతి. తర్వాత రోజు ఇక మేము ఇట్లా బోనాలు తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం తీసుకుంటాం బోనాలు. ఇక మా ఇంటి ముందర కట్టడం జరిగింది. ఇక బంతిపూలు గుచ్చి ఇక దండలు కడుతున్నాం. ప్రతిసారి మంచిగా వైభవంగా ఇట్లా పండుగలు అనేవి జరుపుకుంటాం. అత్తమ్మ దండలేవి, దండలు గుచ్చేది. ఇక్కడ బంతిపూలు కూడా ఎట్లున్నాయి, కుప్పలు కుప్పలు. ఇక మా అక్క ఇక్కడ కూర వండుతుంది, ఇంకా కూరలు కూడా కాలే. అయిందా కంప్లీట్? ఏమేమి కూరలు? టమాటా, చిక్కుడుకాయ, పప్పు చారు. బోనాలు అయితే కంప్లీట్ అయినాయి. ఇగో దేవుడి ముందర పెట్టిర్రు. ఇవి దేవుళ్ళు వచ్చేసిన తర్వాత అక్షంతలు వేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక ఓకే గైస్, అక్షంతలు వేసిన తర్వాత ఇక దేవుళ్ళు అనేది శాంతి అయిపోయినాయి. ఇక అన్నం తింటున్నాం. ఇక ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్దాం. ఓకే, బాయ్ బాయ్.